ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది నాగేశ్వర పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇష్యూ మేము దగ్గరికి తీసుకొస్తాం. అబ్బాయిలందరూ కూడా పెళ్ళికి భయపడుతున్నారు. ఎందుకు అంటే వచ్చి ఏమన్నా తేడాలు జరిగితే ఈ మధ్య డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా పేరెంట్స్కి వేస్తున్న క్వశ్చన్, ఏంట్రా పెళ్లి చేసుకోవట్లేదు అని అంటే, ఎందుకు ఆస్తి పోగొట్టుకోవడానికా లేకపోతే నా శాలరీ సగం దానికి పెట్టడానికా అనేది అతని వ్యూ. అమ్మాయిలు ఏమంటారు, నేను ఇంత చదువుకొని వాడికి కోట్లు ఖర్చు పెట్టి వాడికి లక్షలు కట్నం ఇచ్చి వాడి ఇంట్లో పని చేయడానికా అని అమ్మాయి. సో ఇద్దరి ఇష్యూస్ ఇలా ఉన్నప్పుడు పెళ్లి మీద పూర్తిగా నమ్మకం పోయింది అందరికీ. ఇప్పుడు రీసెంట్గా ఒక అబ్బాయి చనిపోయాడు బెంగళూరు టెక్కి, మీకు తెలిసిందే. సో సూసైడ్ చేసుకున్నాడు, భార్య వేధింపులు ఎక్కువగా అడిగిందని చెప్పేసి. సో ఈ సిచ్యువేషన్లో ఎట్లా చూడాలి? భార్యలు ఎలిమోనీ తీసుకోవడం, అటు అబ్బాయిలు కట్నం డిమాండ్ చేయడం, ఈ మధ్యలో కొందరు సూసైడ్ చేసుకోవడం, ఎట్లా చూడాలి? బ్యాలెన్స్ చేసుకుంటాం. జనరల్గా ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా కూడా, ఒక మనిషి తప్ప ఏ ప్రాణి కూడా ఆత్మహత్య చేసుకోదు. ఆత్మహత్య చేసుకునే ఏకైక జీవి మనిషి ఒక్కడే. ఓకే, బీయింగ్ ఏ సైలాజిస్ట్, నిన్ను అసలు ఈ వ్యక్తి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అనే విషయం మీద నేను రీసెర్చ్ చేస్తే, ఆత్మహత్యలకు మెయిన్ రీజన్ ఏంటి అంటే డిప్రెషన్. ఓకే, డిప్రెషన్ ఏ నుంచి వస్తుంది అంటే, ఒక సమస్య మీద అవగాహన లేకపోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది. అంటే ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలా అనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకంతా ఆలోచించే పవర్ కానీ ఉండదు, ఫస్ట్ పాయింట్. రెండోది, పక్కన నిలబడి వాళ్ళతో మాట్లాడగలిగే ఓపిక ఎవరికి లేదు ఇప్పుడున్న జనరేషన్లో. ఓకే, లేకపోవడం వల్ల ఏంటంటే అది ఇంకెక్కువ అయిపోతుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడు ఏంటంటే, ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు సహాయం చేసేటోళ్ళు లేరు, సో నా జీవితం అయిపోయింది, సో ఇంతమంది ఉన్నా నాకు ఎవరు సహాయం చేయనప్పుడు ఎవరి కోసం బతకాలని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్యకు రీజన్ ఫస్ట్ అది. సో నువ్వు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి, నీ పక్క నేనున్నా, నీ కోసం నేను కష్టపడతా, లేకపోతే నీ కోసం నేను నిలబడతా, నువ్వు పని చేయి అని చెప్తే వాడు ఆత్మహత్య చేసుకోడు ఎప్పుడు. ఎందుకంటే ఆ ధైర్యం వేరే. అరే, నా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, నా కోసం ఉన్నారనే ధైర్యంతో బతకాలనిపిస్తుంది. సో మనం ఫాస్ట్ మూవింగ్లో ఏంటంటే, మనకి ఎవరైనా సమస్య చెప్తున్నా కూడా అని మనం వాళ్ళని రియాక్షన్ చేయడము, పట్టించుకోకపోవడం చేస్తాం మనం జనరల్గా. ఓకే, సో దానివల్ల ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా ఏంటంటే, ఎవ్వరు కూడా మీరు ఆత్మహత్య చేసుకోకండి ఎప్పుడు కూడా. మీ జీవితంలో ఏదన్నా సమస్య ఉండి మీకు అర్థం కాలేదంటే, పంజగుట్టలో నా ఆఫీస్ ఉంటుంది, నేను రోజు 4 to 9 కూర్చొని ఉంటాను, డైరెక్ట్ వచ్చేసి నేను కాపాడుకుంటా. ఎటువంటి సమస్య పర్లేదు దేశంలో నేను కాపాడుకుంటా. పోతే రెండోది, మనం మ్యారేజ్కి వచ్చారు ఈ ఆత్మహత్యలు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏంటంటే, పెళ్లి మీద మెయిన్ గా నమ్మకమే పోయింది. అయితే పెళ్లి మీద నమ్మకం ఏంటంటే, మొన్న నాకు ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పర్సన్, అంటే మంచి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పర్సన్, అసలు పెళ్ళి అంటే ఏం సార్ అని అడిగాను. ఓకే, నెగిటివ్ చెప్పాలా పాజిటివ్ చెప్పాలా అని అడిగిన. ఓకే, లేదు సార్ పాజిటివ్ చెప్పు అన్నాడు. మళ్ళీ తర్వాత నెగిటివ్ అడగద్దని అడిగిన. సార్ పాజిటివ్ చెప్పు అంటే నేను చెప్పిన, పెళ్ళి అంటే ఏం లేదు, ఒకటే వ్యక్తితో రోజు ప్రేమలో పట్టాయి పెళ్ళి అని చెప్పిన. ఒకటే వ్యక్తితోని మనం ప్రతిరోజు ప్రేమలో పట్టాయి పెళ్ళి. ప్రతిరోజు ప్రేమలో డిఫరెంట్ వ్యక్తితో పడ్డాం అనుకో, అది పెళ్ళి కాదు. అంతే, ఇంకేముంటుంది. అంటే రోజులు ఏమైనా చూస్తాం కదా, చూసినప్పుడు ప్రతిరోజు ప్రేమలో పడ్డావు అనుకో, ఆ రోజంతా బ్యూటిఫుల్ ఉంటుంది నీకు. కాబట్టి ఇంక నీకు సమస్య వస్తుంది. అవును, ప్రధానంగా ఏమైందంటే, పెళ్లి మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనకు ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. అవును, కుటుంబాలు చిన్న కుటుంబాలు అయిపోయి విలువలు నేర్పడం మర్చిపోయినాం మనం చాలా మందికి. అర్థమైందా? సమాజంలో ఏది మంచి ఏది చెడు అని నేర్పడం మర్చిపోయింది. చాలా మందితో నేను మాట్లాడేటప్పుడు ఎక్కడైనా కూడా నేను చాలా గమనిస్తుంటా కదా, నాది 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 అని మాట్లాడుతుంటారు. నా డబ్బు, నా మనీ, నా కెరియర్, నా శాలరీ, లేకపోతే నా లైఫ్. అక్కడ మనీ ఎక్కడ ఉంది? అదే అంటున్నా నేను. పెళ్ళి అంటే త్యాగం చేయటం, అంతే. పెళ్ళి అంటే త్యాగం చేయటం. ఆ త్యాగం చేసే ఎప్పుడు త్యాగం చేస్తారంటే, ఇద్దరు వ్యక్తులు బాగా అర్థం చేసుకున్నప్పుడు త్యాగం చేసుకుంటారు. అర్థం కాకపోతే త్యాగం చేసుకోరు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంది అంటే, ఆ అర్థం చేసుకునేది తత్వం అనేది వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఏంటంటే,
నా దగ్గరకు వచ్చే ప్రతి కేసులో నేను చూస్తా కదా, ప్రతి కేసులో పెళ్లి చూపులకు పెళ్లికి మధ్యలో 2-3 నెలల కంటే ఎక్కువ తేడా లేదు. ఓకే. ఫస్ట్ పాయింట్. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటున్నారా? అంత ఇన్స్టెంట్ మ్యారేజ్ ఉన్నాయి. మాక్సిమం 90% ఆన్లైన్లో చూసుకోవటం, ముచ్చట పెట్టుకోవటం, నీకెంత వస్తుంది నాకెంత వస్తుంది, లేకపోతే నువ్వేం ప్యాకేజీ నాదేం ప్యాకేజీ, నువ్వేం చేస్తావు నేనేం చేస్తా, అందంగా ఉన్నావా, ఇంతే. ఇవే మనకు సెట్ అవుతుందా లేదా, సెట్ అవుతుందా లేదా, ఇంతే. మరి ఏం చూడాలంటారు? గుణమే చూడాలని చెప్తా నేను. ఎట్లా తెలుస్తుంది సార్? బై ద వే ఆఫ్ ట్రావెలింగ్. ఓకే. ఇప్పుడు పూర్వకాలంలో మనకు మైగ్రేషన్ లేదు. ఒక కుటుంబం ఉందనుకో, ఆ కుటుంబంలో చిన్న పిల్లలు పెళ్ళయ్యేంత వరకు ఆ కుటుంబంలో అక్కడనే అడ్డు పెట్టుకొని ఉంటుండే. ఇప్పుడు దానివల్ల ఏమవుతుండే అంటే, మనం పెళ్లి సంబంధానికి పోయినప్పుడు ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా దొరుకుతుండే. ఒక ఊరికి వెళ్ళాం అనుకో, పలాని వాళ్ళ అబ్బాయి ఎట్లా అంటాడు అంటే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా వాని ప్రవర్తన, బిహేవియర్, వాడిన కోప్పడేటోడా, చిరాకు చేసేటోడా, లేకపోతే ఎవరి మీద నరిచిండా, కొట్టిండా, తరగా వాళ్ళ కొట్టిండా, చదువులోకి చక్కగా పోయిండా లేదా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, మందాగిండా, ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఫంక్షన్లో పోతే ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఆడవాళ్ళని వంకరగా చూసిండా, ఎవరినన్నా లాగిన్లా, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఆ ఊర్లో ఉంటుంది. అవును. సో మనం ఎప్పుడైనా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ఊరికి పోతే ఆ డేటా నిమిషం వాళ్ళు పెళ్లిసుపులకు పోతారు. అప్పుడు పురోకరంలో పోయి 1 గంట కూర్చొని 1 గంట బయట తిరుగుతుండే వాళ్ళు. బయట తిరిగి వాళ్ళు ఎవరు వీళ్ళెవరు ముచ్చట్లు అవి పెట్టుకొని ఇన్ఫర్మేషన్ దొరుకుతుండే. ఇప్పుడున్న జనరేషన్లో 10th క్లాస్ వరకు ఉంటున్నారేమో తల్లిదండ్రుల దగ్గర. 10th క్లాస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ హాస్టల్ వేసుడో, దాని తర్వాత బీటెక్ ఎక్కడనో వస్తే అక్కడ హాస్టల్ వేసుడు, అక్కడ నుంచి యుఎస్ఓ ఎంఎస్ఓ వెళ్ళిపోతున్నారు. వాడి డేటా ఎక్కడ దొరుకుతుంది? వాడు మంచోడా చెడ్డోడా, బ్యాడ్ హ్యాబిట్స్ ఎట్లా దొరుకుతుంది డేటా మనకు? అంతే. దాంట్లో లవ్ మ్యారేజెస్ కూడా ఎక్కువైపోయినాయి. డేటా దొరికి సావదు. డేటా దొరకనప్పుడు నువ్వు ఇమీడియట్లీ మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు? వితౌట్ వెరిఫికేషన్. ఒక వ్యక్తితో నువ్వు కలిసి జీవితాంతం బతకాలి అనుకున్నప్పుడు నువ్వు ఇన్స్టంట్ డిసిషన్ ఎట్లా తీసుకుంటావు? ఓకే. చుట్టాలు లేరు, ఇప్పుడు ఎవ్వరికి చుట్టాలు లేరు తెలుసా? అంటే పేరెంట్స్ కూడా ఇవే చూడట్లేదు కదండి. నేను అదే అందరికి చెప్పేది, అదే చెప్తున్నా. నువ్వు ఎంత సంపాదించినా ఫైనల్ నీకు కావాల్సింది ప్రశాంతంగా ఉండటమే కదా. నువ్వు 100 కోట్లు సంపాదించినా నీకు కావాల్సింది ప్రశాంతంగా ఉండటమే కదా. నువ్వు 100 కోట్లు సంపాదించినావు, లాస్ట్కి ఇంట్లో కూర్చొని భార్యతోనో పిల్లలతోనో వాళ్ళతోనో సమాజంతోనో ముచ్చట పెట్టడమే కదా ఆనందం. ఒక మనిషి ఇంకో మనిషితో ముచ్చట పెట్టడమే జీవితం. అది ప్రశాంతంగా. నువ్వు 100 కోట్లున్నా రూపాయి లేకున్నా నీకు అది ఉంటే సరిపోతుంది జీవితానికి. ఇప్పుడు నువ్వు ఆ మనిషితో ఇంకో మనిషితో మాట్లాడే టైం ఏమనికి లేదు దేశంలో. అవును. ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి దాంట్లో వాళ్ళే ఉంటారు, ఎవరి కెరీర్ వాళ్ళే అనుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చే కేసెస్ సార్ డివోర్స్లో ఎలాంటి రీజన్స్ చెప్తారు? మోస్ట్ ఎక్కువ వచ్చే రీజన్స్ ఏంటి? ఎక్కువ వచ్చే రీజన్స్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్. ఓకే. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. 2 ఇల్లీగల్ అఫైర్స్. 3 డబ్బు. ఓకే. ఫస్ట్ దానికి ఏముంటుంది? ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్. ఇంతకుముందు పూర్వకాలంలో సపోజ్ ఒక పల్లెటూరులో ఒక పెళ్లి జరిగింది అనుకుందాం. భార్య భర్తలు బతకడానికి హైదరాబాద్ వచ్చిన అనుకుందాం, ఓ 30 సంవత్సరాల క్రితం. వీళ్ళిద్దరు ఇక్కడ గొడవ పడ్డారు. అప్పుడు కమ్యూనికేషన్ చేయాలంటే ఎక్కడుంది? వీళ్ళు గొడవపడ్డోళ్ళు ఏం చేస్తుండే? కమ్యూనికేషన్ లేకపోతుండే తల్లిదండ్రులతో, చెప్పడానికి ఎవరు లేరు చెప్పడానికి, ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఏం చెప్తుండే? ఏ వ్యక్తి గొడవపడ్డా తాత్కాలికంగానే ఒక 3 రోజులకో 4 రోజులకో మాట్లాడుకోకుండా అటో ఇటో తిరుగుతుండే. తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతుండే, అరే నేనేమో తప్పు చేసినేమో అనవసరంగా. ఒక 3 days టైం ఇస్తే అట్నే వస్తుంది ప్రతి ఒక్కరి ఫీలింగ్. భార్యనో భర్తనో ఎవరో ఒకరు రియలైజ్ అవుతుండే, అరే నేను అట్లా అనాల్సింది కాకుండానేమో ఆవేశంలోనేమో అని మెల్లగా కలిసిపోయి మళ్ళీ సంసారాన్ని జీవిస్తుండే. సో వేర్ దెర్ ఇస్ నో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద పేరెంట్స్, ఎక్కడైతే లేదో లైఫ్ ప్రశాంతంగా ఉన్నది. అవును. ఓకే. సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు పెట్టేసాయి. వీడు తిట్టకముందే కదా కాల్ చేస్తూనే ఉంటారు 20 మందికి. చూడు వాట్సాప్లు, తర్వాత లైవ్ లొకేషన్స్, వీడియో కాల్స్. రికార్డ్ చేసుకోవాలా? దాన్ని ఇమీడియట్లీ రికార్డ్ చేయాలి. దాన్ని అమ్మో సాక్ష్యం మిస్ అవుతుంది, వీడు అరిసింది నేను రికార్డ్ చేయాలని. ఎవరు ప్రశాంతంగా ఉన్నారు దేశంలో? ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఫోన్ చేసి రికార్డు బటన్ నొక్కి అన్ని అడుగుతున్నారు. నువ్వు కన్వర్సేషన్ ని ఎంజాయ్ చేస్తున్నావు. ఏమైనా ఎదుటోడు దొరుకుతాడా రికార్డ్ చేయాలా, ఎదుటోడు దొరుకుతాడు రికార్డ్ చేయాలనే కాన్సెప్ట్లో తిరుగుతుంటే నువ్వు జీవితాన్ని ఎక్కడ ఎంజాయ్ చేస్తావు నువ్వు? సో వీళ్ళు పేరెంట్స్ ఏంది, అమ్మో నా బిడ్డకి ఏమైపోయిందో, నా కొడుకు ఏమైపోయిందో అని వీళ్ళు ఆందోళన చెందిపోయి ఓవర్ ఇంటర్ఫరెన్స్ అయిపోయి అట్లా ఇట్లా అని వీళ్ళు వాళ్ళు కొంతమంది పెద్దగా అయిపోతున్నారు. ఓకే.
రెండోది ఇల్లీగల్ అఫైర్స్. ఫోన్ లేనప్పుడు ఇల్లీగల్ అఫైర్ ఎవరైనా పెట్టుకున్నా ఏదైనా కారణం వల్ల దొరికినా వాళ్ళిద్దరిని కొట్టి పెళ్లి చేసేటో పంపిస్తుండే. విడదీయడానికి ఈజీగా ఉండేది. విడదీయడానికి ఈజీగా ఉండే, వాళ్ళకి కలవడానికి ఆప్షన్ లేదు అప్పుడు, ఎందుకంటే సెల్ ఫోన్ లేదు కదా. ఒక అమ్మాయికి పెళ్లి చేసి పక్క ఊరికి పంపించేస్తే ఆ ఊర్లో ఉంటుండే. పెళ్ళైన కొత్తలో ప్రేమికుని మర్చిపోలేక ఏడుస్తుండే. అప్పుడు అక్కడ వాళ్ళే అనుకుంటుండే, అయ్యో ఇల్లు కొత్త ఇంటికి వచ్చింది కదా, చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగింది కదా, కొత్త ఇంటికి వచ్చింది కదా, కొత్త వాతావరణం కదా, నిద్ర పడతాం లేదేమో, ఆహారపు అలవాట్లు వేరే ఉంటాయి, కల్చర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా, అడ్జస్ట్ కాలేకపోతుందేమో, హోమ్ సిక్ ఏమో అనుకొని వీళ్ళు చదవకపోతుండే. సరిపోయింది. వీళ్ళకి ఇటు చదవకపోతుండే, అవి ఏడ్చుకుంటూ కూర్చుంటుండే. ఓవర్ ద పీరియడ్ కాలం అన్నింటినీ మార్చేస్తుంది కాబట్టి ఓవర్ ద పీరియడ్ మెల్ల ఆ కుటుంబంలో కలిసిపోతుండే. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేసాను. ఏముంటది ఇప్పుడు సెల్ ఫోను. ఓకే, సెల్ ఫోన్ లో సెల్ ఫోన్ లో కాలేజీలు ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు, ఇక్కడ పెళ్లి జరుగుతుంటే కూడా వాళ్ళు టెక్స్ట్ చేసుకుంటుంటారు లైవ్. ఇప్పుడు 1 3 వేసిండు, ఇప్పుడు 2 3 వేసిండు, ఇప్పుడు 3 3 పడ్డది, సాయంత్రం హనీమూన్కి పోతాను పండగ అని ఆ బెడ్రూమ్ ఫోటోలు కూడా పంచుకుంటున్నారు. మళ్ళీ అవతల నుంచి ఇద్దరు రాత్రి శోభనం ఎట్లా జరిగింది, బాగా జరిగింది అని దాని కూడా చర్చ. ఇద్దరు ఎవరు ఎక్స్లు కనెక్షన్ కట్ అయింది. దానికోసం మొబైల్ తెల్లవారులు అంటూ పెట్టుకోవాలా, పక్కలకి ఇవ్వద్దు, బాత్రూమ్ పోవాలా, రాత్రులు దొంగతనంగా లేవాలి. ఈ బతుకంతా దొంగ బతికే కదా. దొరికితే ఇంకొక దొరుకుతుంది ఏదో ఒక రోజు. ఇప్పుడు వేరే ఒక రోజు రంగున SMS టింగ్ చూస్తే కదా వాళ్ళు వచ్చి అడ్వకేట్ ఆఫీస్లో కూర్చుంటారు. ఇంకో ప్రాబ్లం కూడా సెల్ ఫోన్ తోని. చెప్పండి. ఇంతకుముందు రాత్రిపూట ఏమైనా గొడవలు అయినాయి అనుకో, భార్య భర్తలకి ఏదైనా విషయం మీద కొట్టుకున్నారు అనుకుందాం, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ లేకపోతుండే రాత్రిపూట, పొద్దుల మొత్తం బట్టలు చదువుకోవాలని చెప్పి అనుకుంటుండే, పొద్దుగల కల్లా మర్చిపోతుండే. ఇప్పుడు నా అదృష్టం ఏం తెలుసా నీకు, రాత్రి 2 గంటలకు మనం వెళ్ళిపోవడానికి ఇట్లా కొట్టినా కూడా ఊబర్ రోడ్ మన పక్కనే తిరుగుతుంటాడు, ఎప్పుడు ఎక్కుతారా అని చెప్పి. రెడీగా అట్లా నువ్వు మొబైల్ వేయగానే ఇక్కడనే ఉన్న మేడం వచ్చేయండి ఎక్కేసి అని తీసుకొస్తున్నాడు. ఇంకా వీళ్ళ ఆవేశం ఎప్పుడు తెల్లారుతుంది. ఇప్పుడు భర్తలు ఉన్నారు, ఇంతకుముందు మనకు హోటల్స్ లేకపోతుండే, సచ్చుకుంటా పిల్లమే ఉండాలా. అప్పుడెప్పుడు 1 month ఒకసారి ఏదైనా ఊరికి పోయినప్పుడు తింటుండే మనం. ఈ డైలాగ్ సినిమాల్లో ఉంటది, ఏడిపోతాడులే కడుపు కాలితే ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఇద్దరు కూడా పెట్టుకుంటున్నారు ఒకటే ఇంట్లో, స్విగ్గీలు జొమాటోలు ఎవరికి వచ్చిన పసాలు తీసుకుంటున్నారు, తింటున్నారు, ఎవరి బెడ్రూమ్ లో పడుకుంటున్నారు. టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎంతగా నాశనం చేసిందంటే అదే చెప్తున్నా కదా, మనిషి ఒక మనిషికి అటాచ్మెంట్ అవ్వాల్సింది పోయి ఒక మిషన్ కి అటాచ్మెంట్ అయిపోతున్నాడు. మిషన్ కి అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకో మనిషితో మాట్లాడలేకపోతున్నాడు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద నవేడేస్ ద కంట్రీ ఫేసింగ్ దట్. టెక్నాలజీతోని మనం రోబోల కింద మారిపోతాం. ఇంకా నాకు తెలిసి ఇంకో 20-30 సంవత్సరాలకు రోబోల కింద మారిపోతాం మనం. ఇప్పటికే ఎఫెక్షన్ లేదు, ప్రేమ లేదు, ఒక నిలబడతాం పోరాడదాం అని చెప్పేటోళ్ళు లేడు. సమాజం అయితే కంప్లీట్ బాధ్యత మర్చిపోయింది, కంప్లీట్. ఎవరు ఒక మూమెంట్ ఎంజాయ్ చేస్తలేరు, అసలు ఎక్కడ కూడా ఒక మూమెంట్ ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఇంతెందుకు నేను మన పుష్ప 2 సినిమాకి పోయినా, సినిమా ఇట్లా స్టార్ట్ అయింది, థియేటర్లో ఎంత మంది ఉన్నారో అంతమంది సెల్ ఫోన్లతో దాన్ని స్టేటస్ పెట్టుకోవాలి. నేను ఒక్కనే ఫోన్ పక్కన పెట్టి అరే అమ్మ ఇదేంటో అందులో సినిమాకి వచ్చిందా మొత్తం థియేటర్ మొత్తం పెట్టేసి కెమెరాలు. వాడు సినిమా చూడటం బంద్ చేసి ఏది సీన్ వస్తుంది రికార్డ్ చేస్తున్నాడు, స్టేటస్ పెడుతున్నాడు, రికార్డ్ చేస్తున్నాను. మంచిగా సినిమా పోయినావు, సినిమా చూసుకో, ఫోన్ పక్కన పడేసి మంచిగా సినిమాని ఏం చేయాలి కానీ ఏం చెప్తున్నావు. ఇంతకుముందు మనకు సామాజిక బాధ్యత ఉంటుండే, ఏమన్నా రోడ్డు మీద తప్పు చేస్తున్నావు, ఏదైనా చెడ్డగా ప్రవర్తిస్తున్నావు, బెదిరించేటోళ్ళు, అది చేసేటోళ్ళు. ఇంతెందుకు పెళ్ళైన అమ్మాయి పూర్వకాలంలో ఇంటికి పోతే పండగ తెల్లారికి ఒక్క ఎక్స్ట్రా కూడా సమాజం ఉండలేకపోతుండే తెలుసా నీకు. పక్కింటి వాళ్ళు వచ్చి ఏమైంది ఇంకా పండగ అయిపోయింది పోలే అని అడుగుతుండే. ఏమైంది మెత్తగా నీకైనా గొడవ అయిందా లేకపోతే మొగుడితో ఏమైనా గొడవ అయిందా అని దగ్గర ఉండి బస్ ఎక్కుతుండే. వీళ్ళకంటే లేదు నీ అమ్మ జీతం నా ఇదంతా పోయేటట్టు అయినా బస్ ఎక్కుతుండే వీళ్ళు. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి వచ్చి ఇంట్లో కూర్చుంటే పక్కింటోడు కదా ఇంట్లో అడుగుతలేరు. రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని 4 రోజులు తిరిగి వచ్చి ఇంట్లో కూర్చుంటే పక్కింటోడు అడుగుతలేడు. హైదరాబాద్ లో 50% ఆఫ్ ద ఫ్యామిలీస్ కి వాళ్ళ పక్కింట్లో ఎవరు ఉన్నారో తెలియదు. నా పక్కింట్లో దొంగ ఉన్నాడా, మంచోడు ఉన్నాడా, లేకపోతే డాక్టర్ ఉన్నాడా, సగం మంది తెలియదు. అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చినప్పుడే సామాజికంగా ఎప్పుడైతే మనిషి చచ్చిపోయిండో పెళ్లి వ్యవస్థ అనేది
కుంటుపడిపోయింది. ఎగ్జాక్ట్లీ. పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, లేదంటే చేసుకొని గొడవలు పెట్టుకోవడం. ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అందరూ దేశంలో. ఇప్పుడు నా లీగల్ టాక్ కూడా అవే కాల్స్ ఎక్కువగా వస్తాయి. మ్యాట్రిమోనియల్ కాల్స్ సార్ మొత్తం. ఇల్లీగల్ కాంటాక్ట్స్, తర్వాత మనీ, అవును. టెక్నాలజీ, రికార్డులు చేయాలి, దాచుకోవాలి, బెదిరించాలా. ఎవడు మనిషి ఎక్కడ ప్రశాంతంగా ఉన్నాడు? ఇక్కడ కూడా సమాజంలో ఎవడు ప్రశాంతంగా లేడు. ఏమైనా రికార్డ్స్ అయ్యాలన్నా కథం సాక్ష్యం సేకరించుకోవాలా, జోలు పెట్టుకొని తిరగాల. మాట్లాడుతున్న దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి అంటాడు. అవును. వ్యవస్థ పెళ్ళి ఇప్పుడున్న, నేను ఆల్రెడీ కొన్ని వందల సార్లు చెప్పిన, ఫ్యూచర్లో ఒకప్పుడు వీరబ్రహ్మం గారు చెప్పిన కానీ నేను ఇప్పుడు చెప్తే పెళ్లి గురించి నువ్వు ఇది రాసుకో, ఇంకా 10 సంవత్సరాల తర్వాత చూడు ఇది జరగబోదని అన్నాడు. ఎలా ఉంటుంది అంటారు? 10 సంవత్సరాల తర్వాత అమ్మాయిలు ఎవ్వరు పెళ్లి చేసుకోరు, అమ్మాయిలు. ఇప్పటికే సగంకి ఇప్పుడు చేసుకోవడంలే. మళ్ళా జంబలక్కడి పంప వస్తుంది జీవితంలో, పంప వస్తుంది. మగవాళ్ళంతా ఇంట్లో కూర్చొని గిన్నెలు తవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళేమో జాబ్ వేస్తారు. ఏం రై అంటే అమ్మగారు వండి రండి అని చెప్పి పెడతారు. అది చెప్తే అందరు నా మీద దాడి చేస్తున్నారు. ఫ్యాక్ట్ మాట్లాడితే దాడి చేస్తున్నారు. కొంత జాగ్రత్త పడాల్సిన ఇంటర్లేడు వాడు దేశంలో. అరే ఇంటంటారా నాయన, ఎవడు ఇంటర్లేడు. మీరే ఎక్స్పర్ట్, ఎందుకంటే మీరు చెప్తేనే తెలుసు. ఎక్కడ ఉన్నది చాయిస్? మగవాని చాయిస్ వెళ్ళిపోయింది. మగవాళ్ళకి అసలు చాయిస్ లేదు ఇప్పుడు, అంతా ఆడవాళ్ళ చాయిసే ఉన్నది. వాళ్ళు చెప్పినట్టు ఏంటి ఏమైనా తిండి పెడుతున్నారు, మంచిగా ప్రేమిస్తున్నారు, మంచిగా ఉంటున్నారు. చెప్పినట్టు దొబ్బారు అంటారు, కథం అయిపోయింది. పక్కన వాడు అడుగుంటున్నాడు ఎప్పుడు. వింటలేరు వాళ్ళు కూడా. సమానత్వం అని, అదని, ఇదని. వాళ్ళు కాలు ఎప్పుడైతే బయట పెట్టేసిందో, వాళ్ళకి ఎప్పుడైతే ఇండివిజువాలిటీ వచ్చేసిందో. కానీ ఇంకా ఆలోచించట్లేదు కదా సార్, చాలా మంది మగవాళ్ళు అలా ఆలోచించట్లేదు కదా. ఇప్పుడు ఆలోచించడం లేదంటే నేను నా జీవిత చరిత్ర చెప్తా. నేను ఫుల్ మేల్ జనరల్గా, నేను స్వతహాగా నేను లాలో ఉన్నా కాబట్టి రోజుకు ఒక 100 మందిని కలుస్తా కాబట్టి కలిసి నా వ్యవస్థ మారిపోయి నేను మేల్ డామినేటెడ్ వ్యవస్థ నుంచి ఫిమేల్ సపోర్టింగ్కి వచ్చేసిన, ఫెమినిజానికి వచ్చేసిన. అంటే ప్రపంచంతో మార్చే, అంటే ఇని అసలు ప్రాక్టీస్ అంతా అర్థమైపోయింది. ఇప్పుడు నేను లాలు ఉన్నా కాబట్టి అర్థమైంది. ఇప్పుడు లాల లేకుండా ఉంటే నేను కూడా మేల్ డామినేషన్ ఉండి ఎవరిని పడతాను తిట్టుకుంటానో, ఏది చేసుకుంటే మొగడో గొప్ప అనో మీసాలు తీసుకుంటే తిరిగేటోడిని. కాబట్టి మనం ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు తిరుగుతారు, మళ్ళీ మా దగ్గరికి వస్తారు. సో సింపుల్ సూత్రం ఇదే అంటారు. నేను మొన్న ఒకటి నా సొంత ఛానల్ ఒకటి పెట్టిన, 10 సంవత్సరాల తర్వాత అమ్మాయిలు దొరకరని పెడితే, నన్ను అయితే మొగ జాతి అంతా ఆడుకున్నది చూడు, అరే భయ్ నువ్వేం మాట్లాడుతున్నావు అని. మొన్న అది ఒక శికనామిక్స్ అనే పదం చెప్పిన చాలా మందికి. అది వెల్స్ ఫార్గో అని ఒకటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. వాళ్ళు రీసెర్చ్ చేసిండ్రు అసలు భారతదేశంలో ఏం జరుగుతున్నది ఫైనాన్షియల్ వ్యవస్థ మీద రీసెర్చ్ చేస్తే, ఆ రీసెర్చ్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు 2030 కల్లా. ఇప్పుడు ఎక్కడో 24 అయిపోయింది, 24 అంటే 25 అయిపోయింది, ఇంకా 5 years. 2030 కల్లా శికనామిక్స్ అని మీరు ఆన్లైన్లో కొట్టండి, రిపోర్ట్ వస్తుంది, సర్వే రిపోర్ట్ వస్తుంది. భారతదేశంలో ఉన్న దగ్గర 5 లక్షల మంది అమ్మాయిలని సర్వే చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేశారు దాన్ని మొన్న. శికనామిక్స్ 2030 కల్లా భారతదేశంలో ఉన్న 50% ఆఫ్ ద అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు, వాళ్ళు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. దట్ ఇస్ ద సర్వే. ఇప్పుడు సిటీలో ఆల్రెడీ ఆ కల్చర్ ఉంది. సర్వే అదే మొగడైతే ఒక స్వేచ్ఛను ఎట్లా కోరుకుంటున్నారో సేమ్ ఆడవాళ్ళు కూడా అట్నే. నేను వాని కింద బతికేది ఏంది, నా సంపాదన నేను సంపాదించుకుంటున్నా, నాకు నచ్చినట్టుంటా, నచ్చినట్టు సినిమా చూస్తా, నచ్చినప్పుడు నిద్ర పోతా, నచ్చిన పని చేస్తా అని వాళ్ళు కూడా సేమ్ అంటే తయారైంది. ఎవడన్నా మంచుకుంటూ ఉంటాడు లివ్ ఇన్ రిలేషన్షిప్లా, లేదంటే మెడలు బట్టి నూకేద్దాం, కథం అయిపోయా. సో ఆలోచించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందేమో కదా. ప్రపంచం మొత్తం మన భారతదేశం మొత్తం కుటుంబాలతో సహా ఆలోచించకపోతే వ్యవస్థ కుంటుపడిపోతుంది. సో ఇంకా పాతకాలపు ఆలోచన లేకుండా కొంచెం ఆలోచించాలి ఇప్పటికన్నా. ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు పోతే అసలు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే ఒక 10-15 మంది యూత్ పెళ్లిళ్ళు లేకుండా తిరుగుతున్నారు. అవును, సింగిల్స్ చాలా మంది అయ్యారు సార్. అవును, మా ఇంట్లో కూడా ఒకరు 2 ఉన్నారు. అరే నాయన చేసుకోరా అంటే, అవసరమా మాకు ఇదంతా తిరగాలనా అని.
క్వశ్చనింగ్, లేటెస్ట్ క్వశ్చనింగ్, ఎన్నో సో ఎవరు మారాలంటారు సార్? ఇంత చెప్పారు కదా, సమాజమే మారాలా. ఆ సమాజంలో ఎవరు మళ్ళీ యూత్ మారాలా సమాజం లేకపోతే అంటే పేరెంట్స్ తల్లిదండ్రులు మారాలా? నేర్పాల పిల్లలకి, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల ప్రతిదీ చిన్నప్పటి నుంచి. ఇద్దరిని సమానంగా పెంచాలా, నేర్పాలా, ఒక సామాజిక పరిస్థితులు మారినైన విషయాన్ని చెప్పాలా. ఇప్పుడు మొన్న కేరళలో ఒకటి స్కూళ్ళల్లో అబ్బాయి ఇంటి పని చేస్తున్న ఫోటోలు పెట్టారు. సో డొమెస్టిక్ వర్క్ ఈస్ బోత్ ద పార్టీస్. కిచెన్లో పని చేయడం ఆడవాళ్ళే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు లేదు. కిచెన్లో మగవాళ్ళు కూడా పని చేయాలా. ఇప్పుడు మన మగవాళ్ళకి సంబంధించి హాలిడేస్ ఇస్తున్నారు, పెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలా, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈక్వల్గా చేసుకోవాలా. అది ఎప్పుడైనా ఏమవుతుంది అంటే గొడవ ఎప్పుడైతుంది అంటే దోసుకోవడం స్టార్ట్ గొడవ అవుతుంది, ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సింపుల్ లాజిక్ అది. ఇప్పుడు వైఫ్ పని చేస్తుంది అనుకో, ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ ఆమెకి ఇచ్చి ప్రేమతో లాక్కుంటే జీతం ఇచ్చేస్తుంది. ఎంతవరకు ఆమె కంఫర్ట్ అయిపోయిన తర్వాత మిగతా ఇది వేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం దాడి చేసేస్తారు, దాన్ని మొత్తానికి త్వరగడదామని చూస్తారు. సీన్ రివర్స్ అయిద్దేమో. 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, తర్వాత ఏం రాబోయే తెల్లవాళ్ళు కష్టపడితే నీకు ఇచ్చేది అంటారు. ఇద్దరు ఫైనాన్షియల్. అందుకే నేను చాలా స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ ఎవ్రీబడి నవేడేస్ దట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ తీసుకోమని చెప్తున్నాం మనం. ఎందుకంటే అవన్నీ మనం డిస్కస్ చేస్తాం దీంట్లో. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పెళ్లిలలో పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, చెప్పారు, ఇంట్లో చచ్చిపోతామంటారు, ఆ పక్కన పెళ్లి చేసుకుంటారు. కథం రా పక్కన పెళ్లి చేసుకుంటుంది, తెల్లారి పోయి మా ఆయనకు పని చేస్తున్నది అంటారు. కథం అయిపోయింది. అది ఎవరు ప్రూవ్ చేయాలి ఇప్పుడు దాన్ని? వీడు అంటాడు సార్ ఏడా సార్ పెళ్లికి వచ్చి రా పక్కన వెళ్ళిపోయింది సార్ అని వీడు మొత్తుకుంటుంటాడు. మళ్ళీ వెళ్ళి మీ ఆఫీసులో కూర్చోండి, మళ్ళీ వచ్చి మా ఆఫీస్లో కూర్చుంటారు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తే బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో ఉంటారు. ఈ తల్లిదండ్రులు మరి ముచ్చట పెట్టి మరి నీకు గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో ఉన్నప్పుడు మరి వాడిని రిజాల్వ్ చేసి వీళ్ళకి సైకలాజికల్గా పెళ్లికి సిద్ధం చేసి చేస్తే వాళ్ళు ఏమైనా సెట్ అవుతారు. ఆ సమస్యను ఆనే పెడితే ఇక్కడ ఇంకో పెళ్లి చేస్తుంది, ఈ సమస్య ఏడా సెట్ అవుతుంది. అవును, ఫ్యాక్ట్. అట్లా దానికి రిలేషన్స్ చూడాలా, హెల్త్ చూడాలా. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకేమర్థమైందంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ యూత్ కే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా బోత్ పార్టీస్ వస్తేనే బెటర్. ఇది చాలా మందికి పేరెంట్స్ కి ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అవును, పిల్లల మీద ఓవర్ కంట్రోల్ తీసుకుంటారు చాలా మంది. ఇట్లనే చెయ్యి, నేను తండ్రిని కదా, నువ్వు ఇదే చదువు, లేకపోతే నువ్వు ఇట్లనే బిహేవ్ చేయి, నువ్వు ఇంతే ఖర్చు పెట్టు, నీ జీతం 50,000 వస్తుంది కదా అని ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దానివల్ల కొడుకు భరిస్తాడు, కూతురు భరిస్తుంది, ఎదుటోడు భరించాడు. అవును, అపైట్ పార్టీ భరించారు. ఒక్కసారి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకు మనం మంచి చేస్తున్నారా లేదా గమనించాలి తప్ప వాళ్ళ జీవితాన్ని నిర్ణయం తీసుకునే అధికారం చట్ట ప్రకారం కూడా లేదు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. లేదు, చట్ట ప్రకారం 18 సంవత్సరాలు భారతదేశం నడిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయ్యే అధికారం ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో. సో ఇప్పుడు మీ మాటలన్నీ విన్నాక మ్యారిటల్ రేప్ ఉంది. మ్యారిటల్ రేప్ అంటే ఏంది? పెళ్ళి అయిన తర్వాత భార్యకి ఇష్టం లేకుండా నువ్వు పార్టిసిపేషన్ చేయడానికి లేదు, దట్ ఇస్ ద మ్యారిటల్ రేప్. అవును, ఆ సెక్షన్ కూడా ఉంది. భార్యకి ఇష్టం లేకపోతే అది రేప్ గానే పరిగణిస్తారు. మరి అదే కదా, మరి చట్టంలో అంత ప్రయోజనం ఉన్నప్పుడు నువ్వు బలవంతం ఎట్లా చేస్తావు? మనలో కొట్టి డైలాగ్ ఏది, నా భార్యవే నువ్వు వినాలంటారు. ఏడా భార్య చెప్తాం. ఇంకా సల్లా బతుకుంటే జంబలకి పంప సినిమా మన జీవితాల్లో వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా వార్నింగ్స్ లాగా తీసుకుని కొంత మారితే కూడా కొంత రిలీఫ్ వస్తుందేమో. నేనైతే అసలు మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లో ఎవరిని కోర్టుకు రావద్దని నేనైతే వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళు మొక్కి మరీ చెప్తాను. మా ఆఫీస్కి ఎవరైనా వస్తే కాళ్ళు మొక్కి చెప్తా. ఎందుకంటే ఒక మనిషి 20-25 వరకు తెలవకుండా ఒకళ్ళ కంట్రోల్లో బతుకుతాడు. 18 సంవత్సరాల వరకు మైనరు, మళ్ళీ తర్వాత కూడా చదువులు. మేమే ఇప్పుడు నేనున్నా అనుకో, మా అబ్బాయికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత నేను చదివించాలి కదా. నేను 18 సంవత్సరాలు వచ్చినాయి బాబు, చట్టం ప్రకారం వెళ్ళిపోవడానికి లేదు దేశంలో. సో వాడి స్టడీస్ పూర్తయి వాళ్ళు సెటిల్ కావడానికే 20-25 అవుతుంది. డిపెండ్ అపాన్ వాళ్ళ నాలెడ్జ్, ఎకనామికల్ సిచ్యువేషన్స్, అదర్ కండిషన్స్ అన్ని కలిపి 20-25కి. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, 35 వరకు వాడు ప్రశాంతమైన జీవితాన్ని గడిపిన అనుకో, అన్ని రకాలుగా, మ్యారేజ్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా, చిన్నదో పెద్దదో జాబ్ ఏదైనా. 25 నుంచి 35 మధ్యలో ఎవడైతే ప్రశాంతంగా బతుకుతాడో వాళ్ళ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాడు.
25 నుంచి 35 మధ్యలో ఎవడైతే కోర్టు కేసులో ఇరుకుతాడు కదా మ్యాట్రిమోనిస్లో, మన లైఫ్ అంతా అట్నే ఉంటుంది. ఈ ప్రపంచాన్ని పీడించే అతిపెద్ద సమస్య ఏం తెలుసా? లేట్ మ్యారేజెస్. ఓకే. 30-35 పెళ్లి చేసుకుంటే నీకు అట్రాక్షన్, నీకు జనరల్గా యంగ్లో పెళ్లి చేసుకోమని చెప్తాను నేను. మాక్సిమం 25 లోపు పెళ్ళి అయిపోవాలా అబ్బాయికి. కానీ అప్పుడు వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉన్నాయి కదా సార్, మళ్ళీ శాలరీ ఎంత, ఏం సంపాదిస్తున్నారు, కెరీర్ ఏంటి, అది వాళ్ళకి అతిపెద్ద సమస్య కదా మళ్ళీ అది. ఇవన్నీ చూసే జీవితం దుబ్బ పెట్టుకుంటా చెప్పేది నేను. నువ్వు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చూడాల్సింది శాలరీయో కెరీరో కాదు, వాని గుణం ఎంత ఉంది, లేకపోతే అమ్మాయి గుణం ఎట్లుంది, ఒక కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారా, కష్టం వస్తే పక్కన నిలబడగలుగుతారా, ఓకే, కష్టాలలో సుఖాలలో తోడుండగలుగుతారా, ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారా అని నేర్పాలా. మీరు మనందరం అంటే నేను కాదు, నేను ఎప్పుడు అట్లా చేయనుకో, నేను మావాడు ఒప్పుకుంటే 25 చేసేస్తాను, నేను 23-24కే చేసేస్తాను మావాడు ఒప్పుకుంటే. అట్లయితే మైండ్ ప్రిపేర్ చేసి పెట్టినాక తర్వాత వాని ఇష్టం, నేను ఫోర్స్ చేయాలి వేరే విషయం. కానీ 25 లోపు మ్యారేజ్ అయిపోవాలా. ఎంగులు ఉన్నప్పుడే నువ్వు జీవితాన్ని అనుభవించకపోతే 35కి ఎవరికి ముడ్డి గుడ్లు వేస్తలేదు దేశంలో, తినే తిండికి తాగే తాగుడికి. సగం రోగాలతో ఉన్నారు, బీపీలు షుగర్ తోని. 30 years కి స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ట్రావెలింగ్, పొల్యూషన్, ఫుడ్. వాడి జీవితాన్ని ఏం చేస్తాడు? 30కి పెళ్లి చేస్తే 35కి కొడుకో బిడ్డ పుడితే వీడు ముసలుడు అవుతుంటాడు, వాడు ఎంగులు ఉంటాడు. వాడు 10కి రాగానే వీడు 50 ఉంటాడు, 50 వీడు అప్పటికి హాస్పిటల్స్ తిరుగుతుంటాడు. ఇక ఇద్దరి మధ్యలో నీకు బాండింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు నేను 45, మా అబ్బాయి 18, ఇప్పుడు మాకు బాండింగ్ ఉన్నది. మరిగా 35 నుండి ఏముంటే 35 చేసుకుంటే అమ్మాయిలైన అబ్బాయిలు నాకు అర్థం కాదు. సగం దేశాల్లో ఉన్న అమ్మాయిలకి 50% ఆఫ్ ద అమ్మాయిలకి పీసీఓడీలో ఉన్నాయి. అమ్మాయిలకి పీసీఓడీలు ఏడు నుంచి వస్తాయి? స్ట్రెస్, ఫుడ్డే. జాబ్ గురించి స్ట్రెస్, ట్రావెలింగ్ గురించి, మన కెరీర్ గురించి స్ట్రెస్, అన్ని స్ట్రెస్లే ఉన్నాయి. అయిపోయి ఇంకేముంటుంది? పెళ్ళి అమ్మాయికి 22 ఇస్ హైయెస్ట్. తర్వాత పిల్లలు పుట్టకపోవడం స్ట్రెస్తోని, తర్వాత ఏం చేసిన ఇక మనకి కొత్త కొత్త సిస్టాలని తెచ్చి పెట్టేసిండ్రు, ఐవీఎఫ్లనో లేకపోతే అవి సరగస్ అనో ఇంకెవడు కంటాడా చెప్పేసి కనడం కూడా మానేసిండ్రు జనాలు. ఎగ్జాక్ట్లీ. సో ఎలాబరేటెడ్గా ఉన్న సిచ్యువేషన్స్ అన్ని చెప్పారు. పుట్టే పిల్లలు కూడా స్ట్రాంగ్గా లేరు ఇప్పుడు. అవును అవును, మానసికంగా స్ట్రాంగ్గా లేరు, శారీరకంగా కూడా స్ట్రాంగ్గా లేరు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఏముంటే చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నీకు విత్తనం ఎట్లాంటిదో చెట్టు అట్లాంటిది. నువ్వు ఎంత మంచి విత్తనం ఉంటుందో చెట్టు అంతే మంచిగా వస్తుంది. అట్లనే నువ్వు ఒక జీవికి నువ్వు జీవం ఇవ్వాలంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటావో, నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటాయో అట్లాంటి వ్యక్తులే పుడతారు. నువ్వు భయపడుకుంటా, స్ట్రెస్తో బతుక్కుంటా, ఈ రకరకాల గజిబిజితో పిల్లల్ని కంటే అలవాటునే ఉంటారు. నీ బాడీ రిఫ్లెక్షనే వాళ్ళకి వస్తుంది. అయిపోయి ఇంకేముంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు.